ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 93 చూసుకుంటే, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని దేవునికి లేఖనం సెలవిస్తుంది. నిజమే, ఆయన మందిరము పరిశుద్ధతయే. ఎన్నటికైనా సరే, ఎప్పటికైనా సరే, ఎలాంటి కల్మషమైనటువంటివైనా సరే, హృదయంలో అనేకమైన కల్మషాలు ఉన్నప్పటికీ కూడా, మాలిన్యం ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క ఆలయం ఎప్పుడూ పరిశుద్ధమైనదే. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క హృదయము, ప్రతి ఒక్క ఆలయము శుద్ధీకరణ చేయబడి పరిశుద్ధముగా మార్చబడుతుంది. ఈ రోజు నీ హృదయం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, యేసయ్య చెంతకు రా. నీ హృదయం హిమము కంటే తెల్లగా మార్చి పరిశుద్ధపరుస్తాడు. అట్టి కృపలో నీ కుటుంబం, నా కుటుంబం, అందరి కుటుంబాలు దేవుని సన్నిధిలో నిత్యము నిలిచేసి యూనడలే